హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. మెగాస్టార్ చిరంజీవి మూవీ సంక్రాంతికి వస్తుంటే దానితో పోటీ ఇతర చిత్రాలకు ఇబ్బందే, అది ఎప్పుడైనా కూడా. ఈసారి అయితే పోటీ చిత్రాలకు కష్టాలు తప్పేలా లేవు. మెగాస్టార్తో ఈసారి పోటీ పడుతున్న హీరోలు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, తమిళ దళపతి విజయ్. చిన్న హీరోలేమీ కాదు, అయినా కూడా ఎడ్జి మెగాస్టార్ వైపే కనిపిస్తోంది. ఆయా సినిమాల జోనర్లు పరిశీలిస్తే ప్రభాస్ అయినా విజయ్ అయినా మెగాస్టార్ తో పోటీ పడడం కష్టమే అనిపిస్తుంది. రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి 2 సార్లు సంక్రాంతికి వచ్చారు. రీఎంట్రీ తొలి చిత్రమే సంక్రాంతి కానుక ఖైదీ నెంబర్ 150. అది నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్. ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో బాహుబలి రికార్డులనే దాటేసింది. ఆ సినిమాతో పాటు రిలీజ్ అయిన సినిమాలు ఖైదీ నెంబర్ 150 దాటికి తేలిపోయాయి. ఆ తర్వాత రిలీజ్ అయిన మెగాస్టార్ సంక్రాంతి వాల్తేరు వీరయ్య మళ్ళీ సేమ్ సీన్ రిపీట్. వీరయ్య బ్లాక్ బస్టర్ 150 కోట్ల గ్రాస్, 140 కోట్ల షేర్ వసూలు చేసింది. వీరయ్యతో పాటు రిలీజ్ అయిన సినిమాలు తేలిపోయాయి. ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య 2 కమర్షియల్ ఎంటర్టైనర్లు. ఈసారి వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు కామెడీ ఎంటర్టైనర్. మాస్ కామెడీ పండించడంలో మెగాస్టార్ తర్వాత ఎవరైనా, అందులోనూ ఫన్ పండించడంలో ఎక్స్పర్ట్ డైరెక్టర్ గా పేరు పొందిన అనిల్ రావిపూడి డైరెక్టర్. రాజమౌళి తర్వాత ఫెయిల్యూర్ లేకుండా దూసుకుపోతున్న డైరెక్టర్ మెగాస్టార్ తో చేతులు కలిపితే ఎలా ఉంటుంది? బాక్సాఫీస్ బద్దలే. రీఎంట్రీలో మెగాస్టార్ ఎలా అయితే సంక్రాంతికి బ్లాక్ బస్టర్లు ఇస్తూ వస్తున్నారో, అనిల్ రావిపూడి కూడా అలాగే సంక్రాంతి డైరెక్టర్ గా మారిపోయారు. F2 సర్లేరు నీకెవరు, సంక్రాంతికి వస్తున్నాం. ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాంతో బాక్సాఫీస్ ని ఓచకోత కోసారు అనిల్ రావిపూడి. అప్పటి వరకు మల్టీ స్టారర్ F2 ప్రక్కన పెడితే కనీసం 40 కోట్ల షేర్ కూడా లేని వెంకటేష్ ని తీసుకెళ్లి ఏకంగా 100 కోట్ల క్లబ్ లో పెట్టేశారు అనిల్. ఇప్పుడు అలాంటి మెగాస్టార్ ఇలాంటి అనిల్ రావిపూడి కలిసి వస్తున్నారు. మరి దీంతో పోటీ పడుతున్న చిత్రాలు కూడా తక్కువేమీ కాదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్, తమిళ దళపతి విజయ్ చివరి చిత్రంగా ప్రచారం అవుతుంది జననాయకన్. ఈ 2 కూడా జనవరి 9న విడుదలవుతాయని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ 2 సినిమాలకు మెగాస్టార్ సినిమాని తట్టుకోవడం కష్టం అని చెప్పడానికి రీజన్ ఉంది. ఇదివరకే చెప్పుకున్నట్లు మెగాస్టార్ సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు కామెడీ ఎంటర్టైన్మెంట్ జోనర్. ప్రభాస్ సినిమా రాజాసాబ్ హర్రర్ కామెడీ. ఓ టైంలో హర్రర్ కామెడీల హవా కొనసాగినప్పటికీ ఆ తర్వాత బాగా బోర్ కొట్టించేశాయి. ఆ హర్రర్ కామెడీలను ప్రవేశపెట్టిన మారుతియే ఈ రాజాసాబ్కి డైరెక్టర్. మారుతికి హిట్ వచ్చి చాలా కాలం అయింది. ఇక ప్రభాస్ లాంటి కటౌట్ బాహుబలి, సలార్ అంటే పిచ్చ క్రేజ్ ఉంటుంది. కానీ హర్రర్ కామెడీ ప్రభాస్ ఎరగదీసేస్తారని చెప్పలేం. విజయ్ జననాయకన్ అయితే గతంలో అనిల్ రావిపూడి తీసిన భగవంత్ కేసరికి రీమేక్ అంటున్నారు. అదే నిజమైతే తెలుగు వరకు ఆ సినిమా పోటీ నామం మాత్రమే. విజయ్ ఇంతకు ముందు కూడా వాల్తేరు వీరయ్యతో వారసుడిగా వచ్చి భంగపడ్డారు. అందుకే ఈసారి మెగాస్టార్ తో కష్టమే.